ఇప్పుడు మన పిల్లలందరూ కూడాను మనం పేరెంట్స్ ఏమనుకుంటామంటే మన పిల్లలందరినీ కూడా మంచిగా స్పోర్ట్స్లో ఎంటర్ చేపిద్దాం. బాగా క్లిక్ అయ్యాడు అనుకో. ఇప్పుడు తిలక్ వర్మ అని ఒక అబ్బాయి ఆడుతున్నాడు, హైదరాబాద్ అబ్బాయి, చాలా బాగా ఆడుతున్నాడు. తర్వాత విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఈ లెవెల్లో మన పిల్లల్ని కూడా మంచి స్పోర్ట్స్ పర్సన్ చేయాలని అందరికీ ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో కానీ మీకు ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, సచిన్ టెండూల్కర్ లాంటి ఫేమస్ క్రికెటర్ లాగా టాలెంట్ ఉన్న పిల్లలు ఒక 10,000 మంది ఉంటారు ఇండియాలో, తెలుసా? సో ఈ 10,000 మంది కూడా ఎందుకు మరి సచిన్ టెండూల్కర్ కాలేదు? ఏంటి రీజను? ఈ 10,000 మందిలో 90% అంత టాలెంట్ ఉన్న పిల్లలు రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వాళ్ళు ఆ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి జరిగే ఇంజురీస్. ఇప్పుడు పరిగెత్తు ఉంటారు, నీ జాయింట్ ఇంజరీ కావచ్చు, హిప్ జాయింట్ ఇంజరీ కావచ్చు, స్పైన్లో ప్రాబ్లం రావచ్చు, షోల్డర్లో ప్రాబ్లం రావచ్చు, నెక్లో ప్రాబ్లం రావచ్చు. ఈ ఇంజరీస్ ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడడం వల్ల చిన్న వయసులో వస్తాయో, వెంటనే పేరెంట్స్ ఎందుకు అనవసరంగా ఇన్ని ప్రాబ్లమ్స్, చక్కగా చదివించుకుంటే చాలు అని చెప్పి ఆ పిల్లోడిని ఆ స్పోర్ట్స్ నుంచి తప్పించేస్తుంటారు. సో స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అంత టాలెంట్ ఉన్న వాళ్ళలో 90%, 100కి 90 మంది స్పోర్ట్స్ ఆడకుండా డ్రాప్అవుట్ అయిపోతారు. సో ఇది స్పోర్ట్స్ ఇంజరీ అంటే. మరి ఇప్పుడు ఎలా చేయాలి దీనికి అంటే, ఎప్పుడు కూడా పిల్లల్ని స్పోర్ట్స్కి మనము ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ కూడాను ప్లస్ ఆల్సో ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎలాగా కండిషన్ చేసుకుని స్పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత ఆడాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలి బాడీకి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఇంజరీస్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే, స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు కరెక్ట్గా ఏ ఇంజరీ వల్ల ఆ పర్టికులర్ పార్ట్లో దెబ్బ తగిలిందో దాన్ని న్యాచురల్గానే హీల్ చేసుకోవాలి. దానికి మళ్ళీ సర్జరీకి పోయారనుకో, సర్జరీకి పోయి ఆ మజిల్ని కుట్టడం, లిగమెంట్ కుట్టడం జరిగిందంటే కంప్లీట్గా మీ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడు స్పోర్ట్స్ ఆడలేడు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 90% స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అంత టాలెంట్ ఉన్న వాళ్ళు మరి ఆడలేకపోతుంటే, 90 మందిలో ఒక 15-20% ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేసుకుంటే కంప్లీట్గా మళ్ళీ మీరు స్పోర్ట్స్కి వెళ్ళలేరు. స్పోర్ట్స్ ఇంజరీస్ని బెస్ట్గా ట్రీట్ చేయాలంటే ఒక మంచి స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళు కూడాను అక్కడ స్కాన్స్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ డ్యామేజ్ని మళ్ళీ రికవరీ చేసుకొని, ఆ రికవరీ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని రీహాబిలిటేట్ చేసి స్ట్రెంగ్తన్ చేసి మళ్ళీ నెమ్మదిగా కోర్టులోకి లేదా గ్రౌండ్లోకి పిల్లవాడిని తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుందంటే, ఎప్పుడైతే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వచ్చి ఆ పార్ట్ని ఐడెంటిఫై చేయడము, ఇంకొకటి పిఆర్పి పద్ధతి ద్వారా, ఈ పిఆర్పి పద్ధతి ద్వారా ఆ పార్ట్ని మళ్ళీ రికవరీ చేయడము చాలా సాధ్యము. ఇది పిఆర్పి చేసుకొని పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడాను ఈ స్పోర్ట్స్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యారు. నెంబర్ 1 రాఫెల్ నాడల్. రాఫెల్ నాడల్కి నీ జాయింట్ ఇంజరీ అయినప్పుడు పిఆర్పి చేసుకునే రికవర్ అయినాడు. టైగర్ వుడ్స్ పెద్ద గాల్ఫ్ ప్లేయరు, అమెరికాలో ఉంటాడు, ఆయనకు కూడాను హ్యాండ్కి ఎల్బోకి టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు ఆయన కూడా పిఆర్పి చేసుకొని రికవర్ అయ్యాడు. ఇలాగ చాలామంది ప్లేయర్స్, ఎలైట్ ప్లేయర్స్ అనమాట, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పిఆర్పి తోటి ఆ స్పోర్ట్స్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా 100% వైటాలిటీ తోటి మళ్ళీ స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యి ఎన్నో గ్రాండ్ స్లామ్స్, ఎన్నో గోల్డ్ మెడల్స్, ఎన్నో టోర్నమెంట్స్ గెలిచిన వాళ్ళు. సో స్పోర్ట్స్ ఇంజరీస్ రాకుండా చూసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన తర్వాత దాన్ని పిఆర్పితో రికవర్ చేసుకొని మళ్ళీ రీహాబిలిటేషన్ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని ఒక 2-3 మంత్స్లో మళ్ళీ బ్యాక్ టు కోర్ట్ కానీ గ్రౌండ్ కానీ ఎంటర్ అవ్వాలి. సో ఇది ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి ఈ విధమైన అవగాహన మీరు అందరూ కలిగి ఉండాలని నా ఆశ.